హాయ్ ఫ్రెండ్స్, ఈ బాదం పాలు ఎక్కడయ్యి అని చూస్తున్నారా? బాపట్ల ఫేమస్ బాదం పాలు. మనమైతే ఇప్పుడు బాపట్ల బీచ్కి అయితే వెళ్తున్నాము. బీచ్కి వెళ్ళే రూట్లో కరెక్ట్గా కార్నర్లోనే ఉంటుందండి ఈ షాపు. చూసారా, జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. కేశవ కూల్ డ్రింక్ కార్నర్ ఇది అండి. ఇక్కడైతే బాదం పాలు అయితే చాలా ఫేమస్. బాపట్ల బాదం పాలు ఫేమస్ అని చెప్పి చాలాసార్లు విన్నాను కదా, అందుకే అక్కడికి వెళ్ళి బాదం పాలు అయితే తాగాను. ఇదైతే భావనారాయణ స్వామి టెంపుల్. ఆ ఎదురు రోడ్డే మనం వెళ్ళాల్సిన బాపట్ల సూర్యలంక బీచ్. ఇది మన ఎదురుగా కనబడుతుంది చిన్న ఆటో, బ్యాటరీ ఆటో. కరెక్ట్గా 4 మెంబర్స్ మాత్రమే ప్రయాణించవచ్చు అందులో. ఆటో అయితే చాలా చిన్నగా, బుడ్డిగా చాలా అందంగా అయితే ఉంది. చూసారు ఎంత చిన్నగా ఉందో ఆటో. ఇది మనం మధ్యలో బిర్యానీ పాయింట్, శ్రీ విఘ్నేశ్వర బిర్యానీ పాయింట్కి అయితే వెళ్ళాము. ఇది బాపట్ల సూర్యలంక బీచ్కి వెళ్ళే దారిలో అయితే ఉంది. వీళ్ళ దగ్గర అయితే చాలా రకాల కర్రీస్ కూడా ఉన్నాయి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, మొత్తం కూడా అన్ని రకాల నాన్ వెజ్ కర్రీస్ అయితే ఉన్నాయి. ఇదండి బిర్యానీ అయితే ఇలా ప్యాక్ అయితే చేస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా నాన్ వెజ్ కర్రీస్, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై కూడా ఉంది ఇక్కడ. ఇదండి వీళ్ళు బిర్యానీ అయితే ఈ విధంగా చేస్తున్నారు. ప్యాకింగ్ అయితే ఈ విధంగా చేస్తున్నారు. ఇది ముందుగా అయితే వాళ్ళు కవర్ ఉంది కదా, ఆ కవర్లో అయితే ఫ్రై చికెన్ అయితే లోపల ఉంటుంది. ఆ కవర్ తీసుకొని అందులో అయితే బిర్యానీ రైస్ అయితే యాడ్ చేస్తుంది, ప్యాక్ చేస్తున్నారు. ఇక టేస్ట్ ఎలా ఉందో ఏదో కొంచెం ఆగి చూద్దాం. ఇదండి సూర్యలంక బీచ్ వెళ్ళే దారి ఇదంతా. మనమైతే కార్ అయితే ఒక సైడ్ పార్క్ చేసుకున్నాం. ఇలా లోపల చెట్ల మధ్యలోకి వెళ్ళి తిందామని చెప్పేసి. పక్కనైతే చాలా అందంగా, చాలా బాగా ఉంది. ఇదైతే మన వాటర్ క్యాన్. చాలా కాలం అయింది ఇలాగా చెట్ల మధ్యలో కూర్చొని భోజనం చేయటం అనేది. చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది ప్లేస్ అయితే. ఇదిగోండి ఇక్కడ కింద ఒక చెట్టు కింద అయితే మనం తెచ్చిన చేప కింద వేసాము. బిర్యానీ ఎలా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. 2-3 పీసెస్ అయితే ఫ్రై పీసెస్ అయితే వేసారు. రైస్ క్వాంటిటీ అయితే ఒక్కళ్ళకి సరిపోతుంది అంతే, ఎక్కువైతే ఉండదు. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. దాంట్లో 2 ఉల్లిపాయలు, 2 నిమ్మకాయలు కూడా ఇచ్చారు. ఆ ఉల్లిపాయ, నిమ్మకాయలు 2 అయితే తీసుకొని ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా కవర్తో మనకు అవసరం లేదుగా, పక్కన పడేసేసాను. ఇక నెక్స్ట్ అయితే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కొంచెం అయితే కలుపుకొని కొంచెం ఫ్రై పీస్ అయితే తీసుకొని తిన్నాను. నిజం చెప్తున్నా అండి, మీరు ఎవరైనా కానీ ఈసారి ఆ విఘ్నేశ్వర బిర్యానీలో అయితే అస్సలు తినొద్దు. అస్సలు టేస్ట్ అయితే చండాలంగా ఉంది. ఇదండి బాపట్ల ముందున్న రీసెర్చ్ సెంటర్, అందరు చూస్తూనే ఉంటారు కదా. ఇది ఇక్కడ వెహికల్స్ కూడా అయితే పార్క్ చేసి అయితే ఉన్నాయి. మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం కరెక్ట్గా బీచ్కి వెళ్ళే ముందే అక్కడే 4-5 మెంబర్స్ అయితే ఆపి అక్కడైతే మనకి చిన్న టికెట్స్ రూపంలో అయితే ఇస్తున్నారు. 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు ప్రతి కార్కి. ఇది మనం వెహికల్ పార్కింగ్ అయితే వెళ్తున్నాము. చాలా వెహికల్స్ ఫుల్ రద్దీగా, సండే అయ్యేసరికి ఫుల్ రద్దీగా ఉందండి. జనాలు మాత్రం ఎగబడి వస్తున్నారు. ఇక బాబాయిలు కూడా ఏదైనా గొడవలు జరిగినా కానీ అక్కడ మొత్తం కూడా కేర్ తీసుకోవడానికి అని చెప్పి వాళ్ళు ఉన్నారు. మన వెహికల్ అయితే పార్క్ చేసాము. ఇక బీచ్కి అయితే నడుచుకుంటా వెళ్తున్నాను. ఈ పార్కింగ్ ప్లేస్ అయితే కొంచెం తడితడిగా ఉంది, మట్టిగా. ఇక్కడ చూడండి మొత్తం కూడా ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఉప్పు చేపలు, ఇంకా చాలా రకాల డ్రై ఫిష్లు అయితే అమ్ముతున్నారు. రేట్లు కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఏమన్నా తీసుకెళ్లే వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చు. ఈ పక్కన చిలక జోష్యం. ఎవరా చిలక జోష్యం చెప్తున్నారు, ఏం చెప్తున్నారా విందామని చెప్పి వెళ్ళాను. చూసారా బాబా ఎంత ఆవేశంగా చుక్కలు చూపిస్తున్నాడు అరచేతిలోనే. ఈ చిలక జోష్యం నిజమైపోతుంది అన్నట్టుగా చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసారా మొత్తం షవర్ స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా ఉప్పు నీళ్ళు వెళ్ళొస్తారు కదా, అందుకని తలపైన కొంచెం షవర్ స్నానం అయితే మంచినీళ్ళతో అయితే చేస్తున్నారు. బాపట్ల బీచ్లో అయితే మంచి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ ఈ షవర్ స్థానాలు కానివ్వండి, నెక్స్ట్ వాష్రూమ్స్ కానివ్వండి, లేడీస్కి బట్టలు మార్చుకునే ప్లేసెస్ కానివ్వండి, అన్నీ కూడా అన్ని సదుపాయాలు అయితే ఉన్నాయి. ఇంతకుముందు అయితే లేవు. ఇది చిన్న ఇంతకుముందు కార్స్ అవి ఉండేవి కావు. 100 రూపీస్ ఛార్జ్ చేసి
ఒక 2 రౌండ్స్ అయితే అలా తిరగనిస్తున్నారు. ఇదిగోండి అన్నీ కూడా లేడీస్ బట్టలు మార్చుకునే ప్లేసెస్ మొత్తం కూడా చాలా నీట్గా అయితే అంతా బాగా చేశారు. ఇంతకుముందు అయితే ఇలా లేదు పరిస్థితి అయితే. ఇప్పుడైతే కూడా టూరిజం శాఖ అయితే మొత్తం కూడా అన్నీ కూడా బాగా చేసింది. ఇదిగోండి ఇక్కడైతే పానీపూరి బండి, ఎప్పుడైనా పానీపూరి బండి, ఐస్ క్రీమ్ బండికి అయితే ఎప్పుడూ కూడా జనాలు ఎగబడుతూనే ఉంటారు. ఆ ఎదురు కనిపిస్తుంది పోలీస్ అవుట్ పోర్ట్ అండి. లోపలికి ఎక్కువ దూరం వెళ్ళొద్దు అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉన్నారు. కార్తీక మాసం కదా, ఇక్కడ మొత్తం కూడా ఇసుకలో శివలింగాలు చేసి పూజలు అయితే చేసుకున్నారు. ఉదయాన్నే వచ్చి జనాల రద్దీ కూడా ఫుల్గా ఉంది. ఇది చూసారంటే వరుసగా చేసుకుంటూ వెళ్ళారు పూజలు అయితే. ఇక్కడ హార్స్ రైడింగ్ అండ్ క్యామెల్ రైడింగ్ కూడా ఉంది. 50 రూపీస్ ఛార్జెస్ చేస్తున్నారు హార్స్ రైడింగ్కి, క్యామెల్ రైడింగ్కి. హార్స్ కూడా చాలా బాగానే ఉంది అందంగా. ఈ తమ్ముడు ఏదో ఆలోచిస్తా కూర్చున్నాడు, బేరం రావట్లేదేమో. ఇదండి పోలీసులు కూడా ఎక్కడికక్కడ పర్యవేక్షణ అయితే వాళ్ళది చాలా బాగుంది. లోపలికి వెళ్లకుండా ఏం గొడవలు లేకుండా అనేది చూసుకోవడం అయితే బాగుంది. జనాలు చూసారంటే ఫుల్గా ఎంత రద్దీగా ఉందో. కార్తీక మాసం అయ్యేసరికి ఫుల్గా వచ్చారు జనాలు, మాత్రం కిటకిటలాడిపోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే మొత్తం మన సముద్ర స్థలాలు అయిపోయిన తర్వాత షాపింగ్ అయితే వచ్చాము. ఇక్కడంతా యాక్చువల్గా లేడీస్ షాపింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. కీ చైన్ల మీద బియ్యపు గింజల పైన నేమ్స్ కూడా రాస్తారంట ఇక్కడ. ఇవన్నీ కూడా లేడీస్ సంబంధించిన ఐటమ్స్ అండ్ హౌస్ డెకరేషన్ సంబంధించిన ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడైతే బొరుగులు మసాలా కూడా బాగా ఫేమస్, బాగా టేస్ట్ బాగుంటుంది. ఈ బాబాయ్ కింద బేరం లేదనుకుంటా పక్క వెళ్ళిపోతున్నాడు. మొక్కజొన్న కండ్లు కూడా ఉన్నాయి ఇక్కడ కాల్స్తా. ఇవన్నీ ఇక్కడైతే టాటూలు వేస్తారు. ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునే బొమ్మలు అండ్ లేడీస్ సంబంధించిన ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి. మధ్యలో సోడా, సుగంధ సోడాలు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చాకంటే చేపలు అంత బాగలేదని చెప్పి వెళ్ళిపోయాను. అవి మొత్తం ఎప్పుడో ఉదయం పూట అనుకుంటా, ఎవ్వరు రావట్లేదు. అందుకనే వేరే చోట ఏమైనా ప్లేస్ ఉందని చెప్పి చూసుకుంటా వెళ్తున్నాము. ఇక ఇక్కడంతా లేడీస్ సంబంధించిన చిన్న చిన్న రింగ్స్ కానివ్వండి, నెయిల్ పాలిష్ కానివ్వండి, బ్యాంగిల్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కూడా లేడీస్ సంబంధించిన ఐటమ్సేనండి. ఇది చూసారా ఇయర్ రింగ్స్, నిజంగా బంగారంలో కూడా ఇన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అన్నీ కూడా 20 రూపీస్ 30 రూపీస్ రేంజ్లోనే ఉన్నాయి. ఇంకా చైన్స్, ఇవన్నీ కూడా సిల్వర్ చైన్స్, గోల్డ్ చైన్స్. ఇదిగండి మనకు కావాల్సిన ప్లేస్కి వచ్చాం. చూసారా ఇవన్నీ కూడా జిలేబీ చేపలు. ఇదిగోండి అది 50 రూపీస్, ఇది 100 రూపీస్, ఇది 70 రూపీస్ అని చెప్పి చెప్తున్నారు. ఆ పక్కన ఉన్న పెద్ద చేప అయితే 300 రూపీస్ అంట. మనం ఒకటే సెలెక్ట్ చేసి ఇచ్చాము. మనమైతే ఓన్లీ 100 రూపీస్ ఒకటి తీసుకున్నాను. ఇదిగోండి నూనె చూసారా ఎంత బాగుందో, తెల్లగా అనుకుంటున్నారా, నల్లగా ఉంది. చూసారా నల్లటి దాంట్లో బాగా డీప్ ఫ్రై అయిన ఫిష్, దానిపైన కొంచెం కారపొడి చల్లి అయితే ఇచ్చారు. వాళ్ళు ముందుగానే మసాలా రాస్తారు కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఆ ఆయిల్ చూస్తేనే తినలేము. కొంచెం ఒక చిన్న పీస్ తీసుకొని అందులో కొంచెం కారపొడి నంచుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. ఆయిల్ ఎలా ఉన్నా కానీ ఫుడ్ అయితే బాగుంది. ఇక చివర చూసారా చేప అస్థిపంజరం మాత్రమే మిగిలిచ్చాం మనం, కొంచెం పీస్ కూడా మిగిలిచ్చలేదు. ఇక ఈవినింగ్ 5 అయ్యేసరికి బాపట్ల బీచ్ నుంచి అందరినైతే పోలీసులు అయితే తరిమేశారు, వెళ్ళిపోండి అని చెప్పి. సముద్రం కూడా చాలా ముందుకైతే వచ్చింది, అలలు కూడా చాలా పెద్దగా అయితే వస్తున్నాయి. ఈవినింగ్ 5 టైంలో అయితే అసలు ఆహ్లాదకరంగా అక్కడ బీచ్ దగ్గర కూర్చుంటే అంత ప్రశాంతంగా మైండ్ ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. మీరు కూడా జనాలు రద్దీ ఎక్కువగా కావాలనుకుంటే సండే వెళ్ళండి, లేదా మిగతా రోజుల్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.